దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకి 2000 రూపాయలు ఇచ్చి గెలిచారని విమర్శించారు. ప్రజల కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచన లేని ఎమ్మెల్యే అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎంపీగా 2 సార్లు గెలుపొందిన ఆయనకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదు. కానీ మంత్రి కొండా సురేఖ దుబ్బాక నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక ఆడబిడ్డ నియోజకవర్గంకి వస్తే గౌరవించాల్సింది పోయి ఆమెను అవమానపరిచారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడంలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇంటికి వస్తే గౌరవించే సాంప్రదాయం మనది. కానీ జిల్లా మంత్రి నియోజకవర్గానికి వస్తే మహిళను గౌరవించాల్సింది పోయి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమనాలనో అసలు ఈ సమాజంలో వీళ్ళు ఒక వ్యక్తుల ఇది ఒక పార్టీ అనే ఒక భావన కలుగుతాం. రాష్ట్ర మంత్రి వస్తే మన స్థానిక సమస్యల్ని అడిగి ఒక ఆడబిడ్డను గౌరవించాల్సింది పోయి ఓ ప్రోటోకాల్ అని చెప్పి డ్రామాలాడి ఇలాంటి పోస్టులు పెట్టడం ఖచ్చితంగా ఇలాంటిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు ప్రోటోకాల్ అడ్డమైతే సిద్దిపేటకు నిధులన్నీ పోతూ ఉంటే గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఆ నిధులన్నీ పోతుంటే నీకు ఆ ప్రోటోకాల్